పెట్టుబడులు లేకుండానే ముగిసిన చంద్రబాబు దావోస్ పర్యటన. ఒక్క పరిశ్రమతో కూడా జరగని ఒప్పందాలు. డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు. పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్న అధికారులు. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ. హాజరైన నవయుగ సంస్థ ప్రతినిధులు. అందరి అఫిడవిట్లు ఒకేలా ఉన్నాయని కమిషన్ అసహనం. రెడ్ క్రాస్ వ్యవహారంలో అధికారులు ఏకపక్షం. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను తొలగించే అధికారం కలెక్టర్కు లేదు. రెడ్ క్రాస్ లో రాజకీయ నేతలు ఉండకూడదనే నిబంధన లేదన్న మాజీ మంత్రి కాకాని. అనంతపురం జిల్లాలో నారాయణ కాలేజ్ విద్యార్థి సూసైడ్. కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న చరణ్. తిరుమల ఘాట్ రోడ్ 7వ మైలు సమీపంలో ఏనుగుల సంచారం. తీవ్ర భయాందోళనలో వాహనదారులు, భక్తులు. ఢిల్లీ కర్తవ్య పథ్లో ఫుల్ డ్రెస్ ఆర్మీ రిహార్సల్స్. ఆకట్టుకున్న యుద్ధ ట్యాంకర్ల ప్రదర్శన. యూపీ ప్రయాగ్రాజ్ కు తరలివస్తున్న కోట్లాది భక్తులు. 10 రోజుల్లో 10 కోట్లకు మందికి పైగా పుణ్యస్నానాలు. ఢిల్లీ సంవిధాన్ సదన్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. కేబినెట్, పార్లమెంట్ సభ్యులతో కలిసి నివాళులర్పించిన ప్రధాని మోదీ. బీహార్లోని వెస్ట్ చంపారణ్ జిల్లాలో విజిలెన్స్ దాడులు. జిల్లా విద్యాధికారి ఇంట్లో బయటపడిన నోట్ల గుట్టలు. కౌంటింగ్ మిషన్లతో నగదు లెక్కిస్తోన్న అధికారులు. మహారాష్ట్ర అగర్వాల్ నగరి నలసోపారాలో మున్సిపల్ అధికారుల చర్యలు. డంపింగ్ యార్డ్లో అక్రమంగా వెలిసిన గూడారాలను కూల్చివేసిన సిబ్బంది. 400 మంది పోలీసుల మధ్య ప్రత్యేక డ్రైవ్. బాలీవుడ్ సెలబ్రిటీలను చంపేస్తామని బెదిరింపులు. కపిల్ శర్మ, రాజ్పాల్ యాదవ్, రెమో డిసౌజాతో పాటు పలువురికి వార్నింగ్. విష్ణు అనే వ్యక్తి నుంచి బెదిరింపు మెయిల్స్. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ 165, నిఫ్టీ 69 పాయింట్ల ప్రాఫిట్.